వెల్కమ్ టు పిడే టీవీ. గత 2 రోజుల నుంచి కూడా ఏపీ రాజకీయాల్లో వైజాగ్లో రిషికొండ మీద కట్టినటువంటి కట్టడాల గురించి వైసీపీ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్నట్లుగా విమర్శలు ప్రతి విమర్శలు అయితే జరుగుతూ ఉంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే అయినటువంటి గంటా శ్రీనివాసరావు రిషికొండ మీదకి వెళ్ళి ఆ రిషికొండ మీద కట్టినటువంటి భవనాల్లో ఏముంది, లోపల భవనాలు ఏ విధంగా నిర్మాణం జరిగింది అంటూ కూడా పూర్తి స్థాయిలో మీడియా ప్రతినిధులను వెంట పెట్టుకుని బాహ్య ప్రపంచానికి అయితే చూపించడం జరిగింది. అయితే అంతకుముందు వైసీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రిషికొండ మీద భవనాలను అయితే నిర్మించడం జరిగింది. అయితే ఆ భవనాల్లో ఏ విధంగా నిర్మాణం జరుగుతూ ఉంది, ఆ భవనాల లోపల ఏం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాల్ని ఎక్కడ కూడా బాహ్య ప్రపంచానికి అయితే చూపించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా ప్రతినిధులు తీసుకువెళ్ళి ఆ భవనం లోపల ఏ విధంగా ఉంది అంటూ కూడా పూర్తి స్థాయిలో చూపించి వైసీపీ పార్టీ మీద, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున కూడా విమర్శలు అయితే చేయడం జరిగింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తన సొంత భవనాలు నిర్మించుకున్నారంటూ గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తూ ఉంటే ఈ విమర్శలకు వైసీపీ పార్టీ శ్రేణులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించి రిషికొండ మీద భవనాలు ఓపెనింగ్ చేసినటువంటి మంత్రులు కూడా తమ యొక్క సమాధానం అయితే చెప్తూ ఉన్నారు. అక్కడ నిర్మించింది ప్రజాధనంతో ప్రభుత్వ కట్టడాలు కట్టారు, జగన్మోహన్ రెడ్డి తన యొక్క సొంత భవనాలు నిర్మించుకోలేదంటూ కూడా వైసీపీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వారు సమాధానం చెప్తూ ఉంటే, ఇటు తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ శ్రేణులేమో జగన్మోహన్ రెడ్డి శాశ్వత భవనాలు కట్టుకునేందుకు ప్రయత్నం చేశారు, ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడంతో అవి ప్రభుత్వ కట్టడాలంటూ కూడా డొంక తిరుగు మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తున్నారు. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో గత 2 రోజుల నుంచి కూడా రిషికొండ భవనం గురించి, రిషికొండ మీద కొండ మీద కట్టినటువంటి ఈ కట్టడాల గురించి చర్చ జరుగుతూ ఉంటే, వైసీపీ పార్టీలో గత వైసీపీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా ఉండి రిషికొండ మీద కట్టినటువంటి భవనాలు ఓపెనింగ్ చేసినటువంటి మాజీ మంత్రి రోజా అయితే కొద్దిసేపటి క్రితమే తన యొక్క సమాధానం అయితే చెప్పడం జరిగింది. రిషికొండ మీద నిర్మాణాలు ఎవరిని ఉద్దేశించి చేశారు, అసలు ఆ భవనాలను తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి శాశ్వత భవనాలా లేదా ప్రభుత్వ భవనాలా అనేటువంటి విషయాల గురించి కొంత క్లారిటీ సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ భవనాలు ఓపెనింగ్ చేసినటువంటి రోజా కూడా తన యొక్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటిమే ట్విట్టర్లో మాజీ మంత్రి రోజా అయితే తన యొక్క సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం రోజా ఏం మాట్లాడారు. రిషికొండ మీద కట్టినటువంటి కట్టడాల గురించి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి విమర్శలకి సమాధానం చెప్తూ కూడా, రిషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప అంటూ కూడా అడుగుతూ ఉన్నారు. తర్వాత వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టిన వాళ్ళకి అత్యంత నాణ్యతో రిషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా అంటూ కూడా ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. 2021లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలు ఇచ్చి రిషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా అంటూ కూడా మరొక ప్రశ్నిస్తూ ఉన్నారు. 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లో ఈ నిర్మాణాలు చేపట్టాం, ఇందులో అక్రమం ఎక్కడ ఉంది అంటూ కూడా ఎదురు ప్రశ్నిస్తున్నారు. తర్వాత విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా అంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని మాజీ మంత్రి రోజా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5 స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా అంటూ కూడా ఎదురు ప్రశ్నిస్తున్నారు. 7 బ్లాకుల్లో ఏమేమి నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లో పొందుపరిచిన మాట వాస్తవం కాదా అంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు రోజా. తర్వాత హైకోర్టు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులకు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు ఇవి జగన్ సొంత భవనాలను ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలను అంగీకరిస్తారా లేదా అంటూ కూడా విమర్శిస్తున్న వారిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో సొంత ఇల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్లో లక్షలు ప్రజల డబ్బులను అద్దెలకు చెల్లించిన వాళ్ళ ఈరోజు విమర్శలు చేసేదంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో పాత సచివాలయం L బ్లాక్, H బ్లాక్లలో 40 కోట్ల హంగులు అద్ది రాత్రికి రాత్రే వాటిని వదిలేసి విజయవాడ వచ్చిన వాళ్ళ ఈరోజు విమర్శలు చేసేదంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి అన్నపై మాపై ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్ను చూపేది లేదు, వెనకడుగు వేసేది లేదు అంటూ కూడా
వై జై జగన్ అంటూ కూడా ఆ, మాజీ మంత్రి రోజా గారు అయితే తన యొక్క సమాధానం అయితే చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో రిషికొండ మీద భవనాలు కట్టారు కాబట్టి ఆ భవనాలకు సంబంధించి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన యొక్క సుదీర్ఘ వివరణ అయితే రోజా ఇస్తూ కూడా తెలుగుదేశం పార్టీ మీద గట్టి కౌంటర్ ఇస్తూ ఎదురు ప్రశ్నల దాడి అయితే చేయడం జరిగింది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి ఆ భవనాలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆలోచన చేయాలని, కానీ ఆ ఆలోచన మానేసి జగన్మోహన్ రెడ్డి శాశ్వత భవనాలు నిర్మించుకున్నారంటూ పసలైనటువంటి విమర్శలు చేస్తున్నారంటూ కూడా రోజా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది, కానీ మా ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వ భవనాలను రిషికొండ మీద కట్టామంటూ కూడా రోజా అయితే సమాధానం చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, మొత్తంగా ఆ నిర్మాణాలకు సంబంధించి ఎన్ని ఎకరాల్లో ఈ భవనాల నిర్మాణం జరిగాయి, ఆ యొక్క భవనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు ఉన్నాయని, అలాగే ప్రతి దశలో కూడా హైకోర్టుకు ప్రతి ఆ యొక్క నివేదికను సమర్పించామని, కేంద్రం నుంచి కూడా అన్ని అనుమతులు తీసుకుని రుషికొండ మీద భవనాలు కట్టాం. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చారు కాబట్టి విమర్శలు చేస్తున్నారు, పసలేని విమర్శలు చేస్తూ ఉన్నారు. అలాగే కావాలని జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వ హననాన్ని, తర్వాత వైసీపీ పార్టీ యొక్క వ్యక్తిత్వ హనాన్ని దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి పూర్తి స్థాయిలో అయితే రోజా అయితే తన యొక్క వివరణ ఇవ్వటం జరిగింది. ప్రజాధనాన్ని వైసీపీ పార్టీ ప్రభుత్వం ఎక్కడా కూడా దుర్వినియోగం చేయలేదు. గతంలోనే మీరే శాశ్వత భవనాలంటూ కూడా తాత్కాలిక భవనాలు కట్టి, తర్వాత కొన్ని బ్లాకులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి వాటన్నిటిని కూడా అక్కడ వదిలేసి రాత్రికి రాత్రే మీరు రాష్ట్రాన్ని వదిలి వచ్చేసారంటూ కూడా తెలుగుదేశం పార్టీ గురించి పెద్ద ఎత్తున కూడా రోజా అయితే విమర్శలు చేయడం జరిగింది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తూ ఉన్నట్లుగానే మాజీ మంత్రి రోజా అయితే తన యొక్క వివరణ ఇవ్వడంతో ఈ వివరణ గురించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ నుంచి రిషికొండ మీదకి వెళ్ళినటువంటి గంటా శ్రీనివాసరావు ఏ విధంగా సమాధానం చెప్తారో చూడాలి.